రించిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన పెద్దలందరూ, వేదిక ముందున్న అమరావతి రైతులు, అంతేకాకుండా ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన వ్యక్తులందరికీ నా నమస్కారాలు. ఇవాళ సంవత్సరం ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. నిన్న మీ అందరి కృషి వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మేము ఇక్కడ కూర్చున్నాం పదవుల్లో అంటే అది మీ అందరి యొక్క పోరాట ఫలితమని మేము గట్టిగా మీ అందరికీ తల వంచి నమస్కరిస్తా మీ అందరినీ కృతజ్ఞత భావంతో కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వివిధ పోరాటాలు చేశారు. అమరావతి రాజధాని కోసం కొంతమంది పోరాటాలు చేస్తే దుష్ట పాలన నరకాసుర వధ చేయాలనే దాంతో చాలామంది పోరాటం చేసి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అయిన అమరావతికి మీరు సజీవంగా నిలిపిన వ్యక్తులు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు. తప్పకుండా మన కలల రూపం మన అమరావతి రాబోయే 3 సంవత్సరాల్లో ఆల్రెడీ పురుడు పోసుకుంటే రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అమరావతి ఫలాలు మీ ద్వారా అందబోతున్నాయి. తప్పకుండా దానికి అందరూ మీరే కారకులు. నిజంగా చూస్తే ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పోరాట పటిమ ప్రదర్శించారు. ఎక్కడా కూడా ముఖ్యంగా రైతులు, మహిళలు మీరు చేసిన పోరాటం మరవలేనిది, చరిత్ర కూడా మరవలేనిది. మీకు తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉన్నంత వరకు మీ యొక్క పోరాటం మేమందరం కూడా గుర్తుంచుకుంటాం. సురేష్ గారు విధ్వంసం మీ పుస్తక ఆవిష్కరణ కాడి నుంచి సార్ మిమ్మల్ని మీరు మా ప్రభుత్వం అధికారంలో రావడంలో మీరు ఒక ప్రముఖ పాత్ర పోషించారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం ఆ పుస్తకావిష్కరణ జరిగింది. సురేష్ గారికి ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నైతిక విలువలు కాపాడే వ్యక్తి, జర్నలిజంలో అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు మన సురేష్ గారు. అటువంటి వ్యక్తికి ఆ పదవి ఒక అలంకారమే. తప్పకుండా ఆ పదవిని వారు మంచి పొజిషన్లో తీసుకెళ్ళగలరు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇటువంటి పదవి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తి కాబట్టి చక్కటి వ్యక్తికి ఇటువంటి పదవి ఇచ్చి ప్రెస్ అకాడమీ విలువలు నిలబడే విధంగా చేయగలిగిన వ్యక్తికి ఇటువంటి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎవరు వెళ్ళవద్దు, ఇంకా బోలెడంత కార్యక్రమం ముందు ఉంది.